వెంకటగిరిలో మెడికల్ షాపుల ఓనర్లు ఆన్లైన్ మెడికల్ వ్యాపారాన్ని బంద్ చేయాలంటూ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ మెడికల్ షాపులను క్లోజ్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? అవునండి, నా పేరు డాక్టర్ సింగనమల సుమన్ మూడి. నేను ఏపీ ఫార్మా జేఏసీ స్టేట్ చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా ఏపీ ఫార్మసీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. నిన్నటి రోజున మీరందరూ చూశారు, దేశవ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులు ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క మెడికల్ షాపులను ఒకరోజు బంద్లో భాగంగా మూసివేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క AIOCD ఆల్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క సంస్థ ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఈ యొక్క బంద్ చేయడం జరిగింది. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే ఎవరు, అసలు వీళ్లకు ఈ మెడికల్ షాపులకు సంబంధం ఏంటి, అసలు ఫార్మసిస్ట్ ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలు ముందుగా అవగాహన కల్పించుకోవాలి. అసలు ఫార్మసిస్ట్ అంటే ఏంటి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే ఏంటో నేను క్లియర్గా చెప్తాను. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినిషన్ ఎక్కడా కూడా ఏ చట్టంలో కూడా ఈనాటికి ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నటువంటి చట్టంలో ఎక్కడా లేదు. ఎవరైతే మెడికల్ షాపుల యజమానులు ఉంటారో వాళ్ళు తమను తాము కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులుగా ప్రకటించుకొని మెడికల్ షాపులను పెట్టుబడులు పెట్టుకొని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఫార్మసిస్టులు లేకుండానే ఈరోజు ఈ భారతదేశంలో మెడికల్ షాపులు నడుపుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఫార్మసీ అనేది ఒక వైద్య ఆరోగ్య రంగ వృత్తి. ఇది ఒక సేవా దృక్పథంతో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సినటువంటి వృత్తిని ఈ దేశంలో ఈరోజు వ్యాపారంగా మార్చేశారు. ఈరోజు ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అని చెప్పుకునేటువంటి మెడికల్ షాపుల యజమానుల సంఘాలు దేశవ్యాప్తంగా ఎందుకు బంద్ చేశారు, వాళ్ళ యొక్క డిమాండ్ ఏందిరా అని మనం ఒకసారి చూసినట్లయితే, కరోనా సమయంలో మందులు ప్రజలకు సౌలభ్యంగా దొరకాలి, బయటకు వస్తే కరోనా అనేటువంటి మహమ్మారి విజృంభిస్తూ ఉందని చెప్పేసి ప్రభుత్వం ఏదో జీవో తీసుకొచ్చిందని ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క మెడికల్ షాపుల యజమాన సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ బంద్ నిర్వహించడం జరిగింది. అయ్యా, జీవో క్యాన్సిల్ చేస్తే వచ్చే నష్టం లేదు, మీకు లాభము లేదు. ఎందుకనంటే ఈ జీవోను రద్దు చేయాలనే ముసుగులో వాళ్ళు ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నారో, అసలు వాళ్ళ యొక్క కుట్ర ఏంటనే దాని మీద మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈరోజు మనం ఈ సమాజంలో ఈ యొక్క స్మార్ట్ ప్రపంచం, ఈ యొక్క డిజిటల్ ప్రపంచం, ఈరోజు ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. చిన్న సబ్బు బిళ్ళకా నుంచి బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ మన యొక్క బట్టలు కానీ ఏవైతే ప్రతి ఒక్క ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. ఎన్నో మొబైల్ అప్లికేషన్స్ వచ్చాయి. ఈ యొక్క మొబైల్ అప్లికేషన్స్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు అనేది ఈ యొక్క ఇండియాలో ఈ మోడీ గారు వచ్చిన తర్వాత చాలా ఊపందుకునింది ఈ యొక్క డిజిటల్ ప్రపంచం అనేది. ఈరోజు ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ యొక్క ఫోన్పే అంటూ, గూగుల్ పే అంటూ, అమెజాన్ పే అంటూ ఇలా రకరకాలుగా కొన్ని మొబైల్ అప్లికేషన్స్ వచ్చాయి. మన బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుతో మనం ఏదైనా సరే డిజిటల్గా మన యొక్క స్మార్ట్ మొబైల్, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో ఉంటే ఏదైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టెలిమెడిసిన్ అని చెప్పేసి మనము ఈ పదాన్ని మనం కరోనా టైంలోనే విన్నాం. టెలిమెడిసిన్ అంటే ఫోన్ చేసి మన సమస్య చెబితే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసి మనకు పలానా మందులు తీసుకోమని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ కన్సల్టేషన్. ఒక వైద్యుడి దగ్గరికి మీరు అదే పనిగా వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని క్యూలో నిలబడి ఆ డాక్టర్తో మాట్లాడాలని చెప్పేసి మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా ఈ యొక్క ఆన్లైన్ కన్సల్టేషన్ అనేటువంటి విధానం వచ్చింది. డాక్టర్తో ఆన్లైన్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీకు సమయం ఉన్నప్పుడు లేదా డాక్టర్ గారికి సమయం ఉన్నప్పుడు ఎవరికి వ్యయ ప్రయాసాలకు గురి కాకుండా నేరుగా డాక్టర్ గారితో మీరు కన్సల్టేషన్ తీసుకొని
మీరు మీ యొక్క సమస్యను, ఆరోగ్య సమస్యను ఆన్లైన్లో తెలియజేస్తే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ కానీ లేదా ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్లకు కానీ మిమ్మల్ని రెఫర్ చేసేటువంటి, అడ్వైస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ యొక్క స్మార్ట్ ప్రపంచంలో ప్రతిదీ ఈ యొక్క వినియోగదారుడికి ఎంతో చేరువై అందుబాటులో డోర్ స్టెప్లో దొరుకుతూ ఉంటే ఈరోజు మందులు ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి రాకూడదు, వస్తే మా బ్రతుకులు రోడ్లపై పడతాయి, మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా దోపిడీకి అడ్డు కట్టబడుతుంది అనే దృక్పథంలో ఈరోజు ఈ యొక్క మెడికల్ షాపుల యజమానులు ఉన్నారు. ప్రజలారా మీరు ఒకటి గమనించాలి, ఈరోజు ఎన్నో బట్టల షాపులు ఉన్నాయి సమాజంలో. మనం అందరం ఒకప్పుడు బట్టల షాపులకు వెళ్ళి బట్టలు కొనుక్కున్నటువంటి పరిస్థితి. రాను రాను ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఈ కార్ట్ అప్లికేషన్స్ అని చెప్పి వచ్చా, మనం నేరుగా మొబైల్స్లోనే మనం బట్టలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎవరిష్టం వారిది. ఇప్పుడు మీరు నేరుగా బట్టల షాప్కి వెళ్ళి మీరు బట్టలు కొనుక్కోవాలంటే ఆ సైజు మీకు సరిపోతుందా లేదా వేసుకొని చూడడానికి ట్రయల్ రూమ్లు ఉంటాయి, అలా కొనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు నేరుగా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని బట్టలు కొనే పరిస్థితి వచ్చింది. ఇదే ప్రాసెస్లో ఆన్లైన్ డ్రగ్ సేల్స్ అనేటువంటి విధానం రాబో కాలంలో మన భారతదేశంలో ఊపందుకోబోతా ఉంది. ఇందులో భాగంగానే టాటా కంపెనీ ఎవరికి తెలియంది కాదు, టాటా 1mg అని చెప్పేసి ఒక మొబైల్ అప్లికేషన్ వచ్చింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అదేవిధంగా నాట్ ఓన్లీ టాటా, ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ డ్రగ్ సేల్స్ని అందించాలి, ప్రజలకు ఈ యొక్క మెడిసిన్స్ అనేవి అత్యంత చేరువకు, అత్యంత ధర తక్కువలకు తీసుకెళ్ళాలి, నాణ్యమైన మందులు ధర తక్కువకి ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఈరోజు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి ఈరోజు మాకు ఆన్లైన్లో డ్రగ్స్ సేల్స్ చేయడానికి మాకు లైసెన్స్లు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఔషధ నియంత్రణ శాఖలను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ కరోనా జీవో ముసుగులో వీళ్ళు ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం గనక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఔషధ నియంత్రణ శాఖలు గనక ఈ యొక్క కార్పొరేట్ సంస్థలకి ఆన్లైన్ డ్రగ్ సెల్లింగ్ లైసెన్సులు గనక జారీ చేస్తే ఈ యొక్క మందుల మాఫియా కోరల నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళేందనంటే మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మా బతుకులు రోడ్ల మీద పడతాయని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఈరోజు దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ యొక్క భారతదేశ ఆర్థిక అభివృద్ధిని కానీ ఈ యొక్క అడ్వాన్స్మెంట్ను కానీ ఎవడు అడ్డుకునే పరిస్థితి లేదు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, మన దేశం ఎంతో ముందంజ వేస్తూ ఉంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు ఆన్లైన్లో మందులు తీసుకోకూడదు అని అంటే ప్రపంచం రోబోటిక్ టెక్నాలజీ, ఈ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో డ్రోన్స్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశంలో ఈ యొక్క మనమే ఒక దుర్బుద్ధితో మన భారతదేశ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఈరోజు ఏఐఓసిడి చేసేటువంటి యొక్క బంద్ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ డ్రగ్స్ సెల్లింగ్ ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈరోజు మెడికల్ షాపుల యజమాన సంఘాలు అంటా ఉన్నారు, ఈ ఆన్లైన్ డ్రగ్స్ సెల్లింగ్ ద్వారా ఎన్ఆర్ఐ డ్రగ్స్ అంటారు, ఎన్ఆర్ఐ కాదు నైనా నార్కోటిక్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ అంటాం దాన్ని. ఒక అతను అంటాడు ఈ కెమిస్ట్రీ అసోసియేషన్ అంటాడు, వీళ్ళు బీకామ్లో కెమిస్ట్రీ చదివి ఈరోజు మెడికల్ షాపులు పెట్టుకున్నారు. వీళ్ళకు పారాసిటమాల్ అంటే ఏంటో తెలీదు, పారాసిటమాల్ శరీరంలో ఎక్కడ పని చేస్తుందో, ఎలా ఫీవర్ తగ్గిస్తుందో తెలీదు. మరి ఇటువంటి వాళ్ళు మనకు మందులు జారీ చేస్తున్నారు. ఈరోజు కనీసం మందులు ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మందులు కొన్ని ఇవ్వాలని చెప్పేసి షెడ్యూల్ G, H and X డ్రగ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రిస్క్రిప్షన్లు చూసి మందులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు జలుబు బిళ్ళ దగ్గర నుంచి అబార్షన్ కిట్ల వరకు ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఎవడు పోయి అడిగినా కూడా, ఈవెన్ అన్వాంటెడ్ 72 ఒక మైనర్ బాలిక వెళ్ళి అడిగినా కూడా ఈరోజు డిస్పెన్సింగ్ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆన్లైన్ డ్రగ్ సెల్లింగ్ ప్రాసెస్ కనుక అందుబాటులోకి వస్తే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఒక డాక్టర్ గారు వారికి ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ ప్రిస్క్రిప్షన్ని మనం
ఈ ఏవైతే ఈ కార్ట్ అప్లికేషన్స్ అని ఉన్నాయో, ఈ యొక్క ఆన్లైన్ ఈ సెల్లింగ్ యాప్స్ ఉన్నాయో వాటిలో అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఒక క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉంటారో అతను ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ని ఎవాల్యుయేట్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు. ఇది కరెక్ట్ ప్రిస్క్రిప్షనా కాదా, ఇది క్వాలిఫైడ్ వైద్యుడు ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరా లేకపోతే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటువంటి నకిలీ వైద్యుడు రాశాడా, అసలు ఈ ప్రిస్క్రిప్షన్ ఎవడు రాశాడని చెప్పేసి వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ అప్రూవ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేసి ఆ మెడిసిన్ డిస్పెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తరువాత ఈ మెడిసిన్స్ డిస్పెన్స్ చేసి ప్యాక్ చేసి ఈ మెడిసిన్స్ని ఇంటి దగ్గరికే మన డోర్ స్టెప్ దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు అంటా ఉన్నారు మందుల షాపుల యజమానులు, నకిలీ డ్రగ్స్ వస్తాయి, నకిలీ మందులు వస్తాయి, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ వస్తాయి, ఎన్ఆర్ఐ డ్రగ్స్ వస్తాయి అని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు. నిన్న మీడియాలో చూశాను నేను. ఆయన ఎన్ఆర్ఐ కాదు తండ్రి, ఎన్ఆర్ఎక్స్ అని చెప్పాలి దాన్ని. ఈ యొక్క ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అట్లా ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్ సెక్యూర్ చేసుకుంటారు. అదేవిధంగా బిల్లు కూడా ఇస్తారు, ఆన్లైన్లో డిజిటల్ బిల్లు వస్తుంది. మీరు ఎంతమంది మెడికల్ షాపుల యజమానులు బిల్లులు ఇస్తా ఉన్నారు ఒకసారి మీ గుండెల మీద మీరు చేసుకోండి. 99.99% ఈరోజు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కానీ మొత్తుకుంటున్నా కానీ మీరు బిల్లులు ఇవ్వడంలా. ఎవరైనా అడిగితే తప్ప, అడిగినా కూడా మీరు క్యాష్ బిల్లులు ఇవ్వటం లేదు. ఒక కార్పొరేట్ చైన్ ఫార్మసీస్ అంటే అపోలో, మెడ్ప్లస్ లాంటి మెడికల్ షాపులు తప్ప ఈరోజు మీరు సిస్టమ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారా, అసలు మీరు బిల్లులు ఇస్తా ఉన్నారా? మీ గుండెల మీద మీరు చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే బిల్లులు ఇస్తే మీరు ఇచ్చిన మందులకు ఏవైనా దుష్ప్రభావాలు వస్తే, సైడ్ ఎఫెక్ట్లు వస్తే మీ చొక్కా పట్టుకొని ప్రజలు ఖచ్చితంగా మాకు ఏం మెడిసిన్ ఇచ్చావరా, మాకు ఇది అయింది, మాకు నకిలీ మందు ఇచ్చావా అని చెప్పి ప్రశ్నించే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. కాబట్టి మీరు భయపడి మీరు అమ్మేటువంటి దొంగ మందులు, మీరు అమ్మేటి నకిలీ మందులు, స్పూరియస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క వ్యాపారాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి గమనించండి, బట్టల షాపులు, కిరాణా షాపులు ఉన్నాయి. ఈరోజు ఎన్నో కమ్యూనిటీలో కిరాణా షాపులు ఉన్నాయి. మరి కొంతమంది ఆన్లైన్లో ఎందుకు ఆర్డర్ చేసుకుంటున్నారు? అలా అని చెప్పేసి వాళ్ళ షాపులు మూతబడి వాళ్ళు దివాలా తీసే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. ఎవడి వ్యాపారం వాడికి జరుగుతుంది. ఆ దిశగా వెళ్ళాలి. ఇన్స్టెంట్ మెడిసిన్ కావాలన్నోడు వచ్చి నీ మెడికల్ షాప్లోనే మందులు కొనుగోలు చేస్తాడు. లేదు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోడు నాకు 1 వీక్ తర్వాత నా మెడిసిన్ అయిపోతాయి, నేను రీఫిల్ చేసుకోవాలి ప్రిస్క్రిప్షన్ అన్నోడు ఆన్లైన్లో తీసుకుంటాడు మందులు. ఇటువంటి పరిస్థితి ఉంటే దేశ అభివృద్ధిని సర్వనాశనం చేయడానికే మీరు ఉన్నారన్నట్టుగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, అడ్వాన్స్ అవుతూ ఉంటే, టెక్నాలజీ పరంగా అయితేనేమి, సైంటిఫిక్ పరంగా అయితేనేమి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ యొక్క వ్యాపారాలు, మీ కుటుంబ సభ్యులు మీరు బాగుపడితే ఏమైనా కానీ ఈరోజు ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజల జోబులు లూటీ చేయడానికే మీరు ఉన్నారు కానీ ప్రజలకు మంచి వైద్యం అందించాలి. ఎన్నో ఈరోజు మెడిసిన్ చూస్తే మరీ దారుణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో సరైన సిబ్బంది లేరు. ఇటీవల కాలంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక పశువులకు ఉపయోగించే మందు టెస్ట్ చేస్తే 0% వచ్చింది. సో దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకుండా ఆన్లైన్ డ్రగ్ సెల్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితుల్లో మీరుండి ఈరోజు వీటిని అడ్డుకుంటామని చెప్పేసి మీ వ్యాపార దృక్పథం, మీరు మీ యొక్క లాభదాయకమైనటువంటి మార్గాలనే మీరు చూసుకుంటున్నారు కానీ ప్రజలకు మీరు మంచి చేసేదానికి లేరు. భవిష్యత్తులో ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ డ్రగ్ సెల్లింగ్ విధానాన్ని తీసుకొస్తాయి. ఫార్మసీ సంఘాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా కొన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క ఫార్మసీ సంఘాలకు మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ఇందులో భాగంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గుజ్జల ఈశ్వరయ్య గారు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ విధానాన్ని మనం అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వాల మెడలు వంచైనా సరే కొన్ని గైడ్ లైన్స్ కానీ ఏవైతే కొన్ని డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఎక్కడైతే అవసరమవుతుందో ఈ యొక్క నిరోధక సంస్థల్లో అవన్నీ కూడా డెవలప్ చేసిన తర్వాత దీన్ని తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సిపిఐ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆన్లైన్ డ్రగ్ సెల్లింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మొదటిసారిగా అమలు చేసి ప్రజలకు మంచి జరిగే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని మీరు మాఫియాగా మారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జోబులు లూటీ చేస్తామంటే చూడ్డానికి ఎవరిక్కడ ఊరికే లేరు అని చెప్పేసి ఈ ఏఐఓసిడి సంస్థకు మేము స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం.
నా పేరు డాక్టర్ సింగనమల సుమన్, ఏపీ ఫార్మా జేఏసీ స్టేట్ చైర్మన్.